వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం యాక్టివ్ కేసులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు 2710 యాక్టివ్ కరోనా కేసులు అయితే నమోదయ్యాయి. ఇక ముఖ్యంగా గత వారంతో పోలిస్తే ఈ వారం అయితే చాలా వేగంగా కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అయితే అధికంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు అయితే ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతం దేశ ప్రజలను అయితే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక వీటితో పాటు కేరళలో ఇంత ముందుకైతే గత వారంలో చూసాము 2274 300 కేసులు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా కేరళలో అయితే దాదాపు 1147 యాక్టివ్ కేసులు అయ్యాయి. దీంతోనే ప్రజలైతే చాలా ఆందోళనకైతే గురవుతున్నారు. ముఖ్యంగా ఒకసారి కరోనా యాక్టివ్ కేసుల గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం. మహారాష్ట్రలో 424 కేసులు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో 294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజరాత్లో 223, తమిళనాడులో 148 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 148, అలాగే వెస్ట్ బెంగాల్లో 116 కేసులు అయితే ఉన్నాయి. ఇక రాజస్థాన్లో 51 కేసులు ఉంటే ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25 కేసులు ఉన్నాయి. అలాగే హర్యానాలో 20 కేసులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 16 కేసులు అయితే నమోదయ్యాయి. అలాగే మధ్యప్రదేశ్లో 10 కేసులు ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలో, అలాగే అరుణాచల్ ప్రదేశ్, అలాగే చండీగఢ్లో కూడా ఒక కేసు అయితే నమోదైంది. వీటితో పాటు ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లయితే వైద్య శాఖ అయితే పేర్కొంది. ముఖ్యంగా మిజోరం, అలాగే అస్సాంలో కూడా ఒక కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఎక్కువగా రద్దీగా ఉండే నగరాల్లో, ప్రదేశాల్లో గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా తిరగొద్దని చెప్పేసి, ఒకవేళ తిరగాల్సి వస్తే మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖను అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి తదితర సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన మెడిసిన్స్ వాడాలని, ముందస్తుగా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఆందోళనకు, అలాగే భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఈ క్రమంలో చెప్తున్న విషయం ఏంటంటే, ఆరోగ్య శాఖ ఏమంటుందంటే, ముఖ్యంగా దీనిపైన తీవ్రమైన మనస్తాపానికి గురై భయపడాల్సిన అవసరం అయితే లేదని, కాకపోతే తగినంత జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఆరోగ్య శాఖ అయితే తెలుపుతుంది. ముఖ్యంగా భౌతిక దూరం కూడా కొంచెం పాటించాల్సిన అవసరం అయితే కొన్ని ప్రాంతాల్లో ఏర్పడింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ అయితే ఈ కీలక సూచనలు చేసింది. ఇక ముఖ్యంగా మామూలు సింటమ్స్ అయితే అందరిలో ఉంటాయి. జ్వరము, గొంతు నొప్పి, దగ్గు తదితర ఒళ్ళు నొప్పులు అయితే ఉంటాయి. ఈ నొప్పులు రాగానే ఇది ఖచ్చితంగా కరోనా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదని, కానీ తగినంత సింటమ్స్ కు సంబంధించిన ఆ మెడిసిన్స్ తీసుకొని తగినంత భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులు పాటిస్తే సరిపోతుంది. ఇదైతే కోవిడ్ తాలూకు మనకి ఏదైతే 2019లో చూసామో అంతటి తీవ్ర పరిస్థితికి అయితే దారి తీయదని చెప్పేసి అయితే ఆరోగ్య శాఖ నిపుణులు అయితే చాలా బలంగా చెప్తున్నారు.